నాకు ఎంతో మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన మోషన్ గారికి కూడా హార్ట్ఫుల్ ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ముందుగా నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు డాక్టర్ శ్రీ పట్నాయక్ నారాయణమూర్తి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ 10 years. సో పైడా కాలేజ్ కౌశిక్లో వర్క్ చేశాను. తర్వాత అవంతి కాలేజ్లో చేశాను. ఆ తర్వాత మిత్రా కాలేజ్ శ్రీకాకుళంలో కూడా వర్క్ చేశాను. ఫాదర్ అడ్వకేట్ మాట, ఐ ఓన్లీ సన్ టు మై పేరెంట్స్. సో దానివల్ల పేరెంట్స్కి దగ్గరుండి సర్వీస్ అందించాలన్న ఒక దృక్పథంతో దూరం అవకాశాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళకుండా అవకాశం ఎంత దూరమైనా మన దగ్గరికి రావాలని తత్వంతో ఆగి తల్లిదండ్రుల సేవతో ఎలాగైనా సరే ముందుకు వెళ్ళాలని తత్వంతో ఆగిపోయి సో నా జర్నీని స్టార్ట్ చేశాను. కానీ నా జర్నీలో మా మదర్ నన్ను విడిచి వెళ్ళిపోయారు కరోనాలో. సో దానికి చాలా వరకు కూడా నేను ఒక మంచి తల్లిని కోల్పోయాను. కానీ ఎంతోమంది ఇప్పుడు నాకు ఇప్పుడు చేస్తున్న సర్వీస్లో నేను ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ చేసిన తర్వాత ఈ ఫీల్డ్లోకి వస్తానని నేను అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మా ఫ్యామిలీ అంతా లాయర్స్ ఫ్యామిలీ. సో రానిది రాకూడనిది ఎంతో కష్టపడితే వచ్చే ఈ విద్య ఒకే ఒక్క వల్ల వచ్చింది. అది దేనివల్ల అంటే భగవంతుడి సేవ, తల్లిదండ్రుల ప్రేమ, వాళ్ళ అభిమానాలు, వాళ్ళకి మనం అందించే సర్వీస్ వల్ల వచ్చింది. సేవ ఎక్కడో లేదండి, చేసుకునే మన ప్రేమలో మన మంచితనంలోనే సేవ ఉంటుంది. ఆ సేవ మనం ఎలాగివ్వాలన్నా ఇవ్వచ్చు. ఆ ఇచ్చే విధానంలో భగవంతుడు మనలో చూసే ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే మనలో ఉన్న చిలిపితనాన్ని చూస్తారు. అది అమాయకత్వంగా ఉంటే మరీ దగ్గర అవుతుంది, అదే మూర్ఖంగా ఉంటే మరీ దూరం అవుతుంది. ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, చాలామంది పెద్దలు ఉన్నారు, కానీ నా అనుభవపూర్వకంగా నేను నేర్చుకొని చెప్తాను. గురు స్థానంలో ఎవరినైతే పెట్టుకుంటామో ఆ గురువు అనే పదం చాలా విలువైందండి. చాలా మంది గురువు అంటారు, 4 పదాలు చెప్పేసరికి ఏదో జాతకం వచ్చి గురువు గారు అంటారు. కానీ గురువు అనే పదం అంత వేరేగా ఎవరికి వాడకండి. గురువు అంటే చీకటి, రువు అంటే వెలుతురు. చీకటిలోంచి వెలుతురులో తీసుకెళ్లేవాడే గురువు. అలాంటి వాడిని మాత్రమే గురువు అనండి. ఆ గురు స్థానంలో మీరు ఎవరినైతే పెట్టుకుంటారో ఇనీ దేవుడు ఎవరైనా సరే వాళ్ళకి సరిగ్గా సర్వీస్ ఇస్తారో తప్పకుండా అది అనంతం అవుతుంది. అది నేను నా జీవితంలో నేను నేర్చుకున్న ఒక పెద్ద పాఠం. సో ఇందులో ఎక్కడికి వెళ్తున్న ఈ చదువులోని చాలా వీక్ వల్ల మా అమ్మగారు చాలా జ్యోతిషాలు తిప్పారు. సో మా బావ బాగా చదువుతాడా, బాగా అభివృద్ధిలోకి వస్తాడా, నిజంగా వీటి పెద్దవాడైతే నలుగురికి ఉపయోగపడతాడు ఇలా అడుగుతున్నారు. సో చాలామంది నా జాతకం చూసినప్పుడు బాగుంటుంది, చాలా బాగుంటుంది, అబ్బాయి చాలా వెల్ సెటిల్డ్ అవుతారని అడిగింది. ఏ ఒక్క జ్యోతిష్యుడు కూడా నాకు జ్యోతిష్యంలో నువ్వు టాప్లో ఉంటావని చెప్పలేదండి. యాజ్ ఎ జ్యోతిష్యుడిగా నేను చెప్తున్నాను. ఇక్కడ జ్యోతిష్యం అనగానే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శాస్త్రం అనేది కూడా ఒక సర్వీసే. ఇప్పుడు మనం చేస్తున్నంత సర్వీస్. ఒక ఉద్యోగస్తుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి. సో ప్లాట్ఫామ్స్ ఎందులో ఉంటాయి? ప్రైవేట్ జాబ్లో ఉంటుంది, లేదా బిజినెస్లో ఉంటుంది, లేదంటే గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. ఒక మనిషికి ఆధారం ఏంటంటే ఒక సర్వీస్ చేసి మనం కష్టపడితే ఆ వచ్చిన దాంతో మనం బ్రతకాలి. సో ఇందులో భగవంతుడు మనకిచ్చిన శక్తి ఎంత? 120 సంవత్సరాలు మన ఆయుర్దాయం అంటే 120 ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో మళ్ళీ 3 బ్రేక్స్ పెడతాడు. అంటే 30 అంటే ఎవ్రీ 30 yearsకి ఒక ఏలినక్షనే ఎంటర్ అయిపోతుంది. అంటే మనిషి జీవితంలో 90 సంవత్సరాలు అక్కడే బ్రేక్స్తో అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులోని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా 3 విషయాలు ఎవరికి చెప్పకండి, ఎవరు అడిగినా అనకండి. 3 విషయాలు మనం అనకపోతే తప్పకుండా మీరు అనుకుని జయమైపోతుంది. అది కూడా నా జీవితంలో చాలా వరకు నేను ప్రాక్టికల్గా చూసాను. చాలామంది ఫస్ట్ మనకి ఎదురవగానే మొదమాటలు లేకుండా అడిగే మొదటి ఒకే ఒక పదం ఏంటంటే నీ వయసు ఎంత అని అడుగుతుంది. అది పొరపాటును కూడా ఎవరికి చెప్పకండి. వయసు మీరు చెప్తే మీలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడు ఎవరు అడిగినా అది దాటేసింది. రెండో పాయింట్ ఏంటంటే మీ తాలూకా ఆదాయం ఎంత అని అడుగుతారు, చెప్పకండి. ఎప్పుడు మీరు కరెక్ట్ చెప్తారు ఆదాయం నుంచి మీ ఆదాయం పోతుంది. మూడోది ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకున్న దాంట్లో ఫస్ట్ది ఎప్పుడు కూడా వయసు చెప్పద్దు, రెండోది ఆదాయం చెప్పద్దు. మూడో పాయింట్ ఏంటంటే ఎవరైనా సరే మీ తాలూకా పర్సనల్ విషయాలు కానీ అలాగే కంపల్సరిగా మీకు పర్టికులర్గా మీ ఆరోగ్యం గురించి ఎవరైనా అడిగితే చెప్పకండి.
ఏంటి నీకు షుగర్ వచ్చిందా, అయితే అయిపోయింది నీ పని. ఇది ఊరుకుంటాడు, అందరికీ చెప్తారు. దీనివల్ల ఏమవుతుంది, లేనిపోని ఇది ఒక పర్టికులర్ పాయింట్ మీద ఎఫ్రిమేషన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. జగనే రావాలి, జగనే కావాలని 1 కోటి మంది పైన చేసాం ఎఫ్రిమేషన్. ఈరోజు ఆయన వద్దన్న మళ్ళీ వచ్చేస్తారు. ఎందుకంటే యూనివర్స్కి ఎఫ్రిమేషన్ చేసేస్తున్నాం. ఒక పని ఏదైనా పదే పదే మనం కలిస్తే అది యూనివర్స్కి ఎఫ్రిమేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. మనం తెల్లవారు వేసిన నుంచి ఏదో చేద్దాం అనుకుంటాం. తెల్లవారి నుంచి మనం కష్టపడింది దేనికి, ఏదైనా మనకు ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే 1 రూపాయి ఎవరైనా బయట మనం సేవాతత్వంలో చెయ్యాలనుకుంటాం. చెయ్యడం అనేది, ఆ చెయ్యి అనేది నలుగురికి చెయ్యటం ఇవ్వాలి అంటే ముందు చేస్తున్నంతసేపు ఆశించి చేయకండి, ఏది రాస్తూ చేయకండి. ఏది చేసినా అది అనంతం అనుకొని చేస్తే అది చాలా పెద్దపీటను ఇస్తుంది ఏ వ్యక్తికైనా. ఫస్ట్ మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాన్ని పట్టుకొని నిలబడిపోవాలి, అప్పుడే అది మీకు ఆధారం అవుతుంది. అప్పుడు మీ నలుగురికి దారిచ్చి మీరు ఆదర్శం అవుతారు. ఆధారం ఆదర్శం 2 దగ్గర పదాలు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే ముందు అది బలంగా అనుకోండి. ఫస్ట్ దాన్ని ఎఫర్మేషన్ అంటారు. నేను ఎలాగైనా చేస్తాను, చేయగలను, నా వల్ల అవుతుంది అని మీరు అనుకున్న రోజు అది అవుతారు. మీకు అంతగా ఈజీగా అయిపోయారంటే ఒకే ఒక్క టెక్నిక్ కొంచెం చెప్తాను, ఒకసారి ట్రై చేయండి. సో పంచభూతాల సాక్షిగా భగవంతుడు మనకి ఇచ్చిన పెద్ద ఎలిమెంట్ ఏంటంటే వాటర్. చూడండి, పాత సినిమాలో ఋషులు నీరుని పట్టుకొని దాన్ని ఎఫర్మేషన్ చేసి చెప్పిస్తారు. సో వాటర్కి చాలా బలం ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా నీరు దగ్గర తాగే ముందు 11 సార్లు మీ కోరిక చెప్పండి. ఒకసారి ట్రై చేయండి, 11 సార్లు చెప్పి 42 డేస్ అలా చేయండి. కంపల్సరీగా మనం ఏదనుకుంటే అది యూనివర్స్ మీకు ఇస్తుంది. విశ్వం అనంతం ఉండేది. సో విశ్వం అనంతం కాబట్టి ఆ అనంతానికి మన తాలూకు మెసేజ్ అందాలి. అంటే ఇప్పుడు ఎంతమంది పెద్దవాళ్ళు ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, ఈ ట్రస్ట్ వెళ్ళాలని ఎంతగా ఎఫర్మేషన్ చేస్తే ఈ రోజు అలాగ మన ముందు కూడా బతికే ఉన్నారు, అక్కడ నుంచి పైనుంచి వస్తున్నారు. సో వీళ్ళు వేసిన విత్తనాలు మళ్ళీ వృక్షాలు అవుతాయి, ఆ విత్తనాలు మళ్ళీ ఇంకో వృక్షం అవుతుంది. అంటే ఇది అనంతం మాట. ఈ వాటర్ క్లబ్ అనేది ప్రపంచం ఉన్నంత, యూనివర్స్ ఉన్నంత ఇది ఎంతో మందికి నేడిస్తుందని అర్థం అన్నమాట. అనంతం అంతం, దాన్ని ఎవరు కూడా అంతం చేయగలరు, భగవంతుడి వల్ల మాత్రం అవుతుంది. కాబట్టి ఏది చేస్తున్నా బలంగా అనుకొని చేయగలిగితే తప్పకుండా, నా జీవితం నాకు చాలా నేర్పింది. సో అలాగా ఈ జర్నీలో నేను 15 ఇయర్స్ పైన ఇప్పుడు ట్రావెలింగ్ అయిందండి. సో ఫస్ట్ వచ్చేటప్పుడు న్యూమరాలజీ నేను నేర్చుకున్నాను, సంఖ్యాశాస్త్రం గురించి చెప్పాను. ఈ సంఖ్యాశాస్త్రం గురించి నేను మొదట చెప్పేటప్పుడు చాలా వరకు కూడా పుట్టుకల మీద, అంటే జీవం ఎలా సప్తఋషి వేద పాఠశాలని నిర్మించి దుబాయ్ దగ్గర పెద్దపల్లెల పాలెంలో సుమారు భారతదేశం అంతటా కూడాను వేద ప్రచారం చేస్తూ వేద పండితుల్ని తయారు చేస్తున్న ఏకైక సంస్థ మన సప్తఋషి వేద పాఠశాల. మరి అలాంటి వేద పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు ఉచితంగా వేదాన్ని నేర్చుకుంటున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు వేదం నేర్చుకోవాలని సంకల్పం ఉంటే సప్తఋషి వేద పాఠశాలను సంప్రదించవచ్చు. అక్కడ మన మాధవ శర్మ గారు, ఓ పక్క సత్యనారాయణ శర్మ గారు అవిశ్రాంతంగా సేవ చేస్తూ పేద పిల్లలకి, పేదవాళ్ళకి, విద్యార్థులకి అందరికీ కూడా మన వేదం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వేద ప్రచారాన్ని అఖండ భారతావరణలో వేద ప్రచారాన్ని చేస్తున్న ఏకైక వ్యక్తులు. మరి వారిని సమక్షంలో మనం ఉన్నాము. వారిని గౌరవించుకోవాల్సిందిగా మన వాసవి సైన్య సేవలను ట్రస్ట్ తరఫున వారిని గౌరవించుకుంటున్నాం. सरस्वती वाजे भर्वादनीमती दीनामरुद्रयवदो गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः अस्मत् श्री गुरुजनार्दनाभ्यां नमः श्री गुरुभ्यो नमः हरि ओम नमः
అగ్నిలాగా తయారయ్యి ఏదో ఒక కార్యం సాధించాలన్న పట్టుదల కొద్ది వస్తారు. అట్లాగే మనం ఈరోజు సేవ చేస్తున్నామంటే ఇది మన గొప్పతనం కాదు, మన తాతలు తండ్రులు మన వాళ్ళు మనకి ఇచ్చే ఆదర్శం ఒక బాట. ఈ బాటలో మనం నడుస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ రోజు తలుచుకొని వంశ పారంపర్య సమాజ సేవకులుగా గుర్తిస్తూ మనము మన అనకాపల్లి విశాఖ జిల్లా ఈ రెండు కలిపి ఇంతకుముందు కమ్యూనిటీగా ఉండేది, ఇప్పుడు రెండు జిల్లాల్లో కలిపి మనం ఈ అవార్డు ప్రదానం చేస్తున్నాం. దీనికి గాను మనకి మనం చేసే కార్యక్రమాలు 2 నిమిషాలు చెప్తాం. మనం ప్రతి సంవత్సరం ప్రస్తుతం జనవరి నెలలో సంవత్సరానికి ఒకసారి చేస్తే సంక్రాంతి కార్యక్రమం చేస్తాము. ప్రతి సంక్రాంతి ముందు 108 మంది పేద కుటుంబాలకి 2000 రూపాయల విలువ ఏదైనా కానీ ఇంకా కిరాణా సరుకులు లేదంటే ఒక నెలకి సరిపడే సరుకులైనా బియ్యమైనా కానీ మనం ఇస్తుంటాము. ఇది ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమాలు లాస్ట్ 7 years నుంచి చేస్తున్నాము. రెండవది ప్రతి నెలకి గోపూజ గోసేవ. ఇది ప్రతి పొందానికి మనం గోశాలకి వెళ్ళి మన ఫ్యామిలీ కుటుంబాలతో సహా వెళ్ళి గోపూజ చేసుకొని ఆ తల్లి మనకి ఇచ్చే ఆశీర్వచనాలు ఆ కృతజ్ఞత రూపంలో మనం చూసుకుంటాము. ఇక మూడవది ప్రతిరోజు ఇచ్చానదానం. అంటే సంవత్సరానికి చేసేది ఒకసారి, నెలలా చేసేది సంవత్సరంలో 12 సార్లు, ఇలాగ 365 రోజులు మనం చేస్తుంటే నిత్యాన్నదానం. ఈ నిత్యాన్నదానం లాస్ట్ 2 years నుంచి స్టార్ట్ చేస్తాము. జూన్ 5, 6 తారీఖులు వచ్చేసరికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా దాతల సహకారం అనండి, మన అందరూ చేసే మన పట్టుదల మీద ఏ రోజు ఆకుండా మినిమం రోజుకి 34 మందికి మనం అన్నదానం చేయగలుగుతున్నాము. ఇది మన ఒక రకంగా మన అందరిలోని నిత్యానందం చేసిన దాతల్లో కూడా అయ్యో నేను చాలా చేయలేకపోతున్నాను కానీ దానం చేసి డొనేషన్ ఇచ్చి వాళ్ళతో చేయిద్దాము అన్న పట్టుదలగా చేసినందువల్లనే ఈ 2 సంవత్సరాల వరకు మనం చేస్తున్నామని నేను గర్వంగా చెప్పుకోగలను. రెండవది దాతలందరికీ మన కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళు చెప్పిన రోజున మనం చేస్తున్నాము. ఇది మనం రెగ్యులర్గా చేసే మన కార్యక్రమాలు. ఇవి కాకుండా అకేషనల్ అంటే వర్షాకాలం వస్తే తప్పట్లు, ఎండాకాలం వస్తే చలివేంద్రోని ఇట్లా జరుగుతుంటాయి. అవసరమైన అడిగిన వాళ్ళు అమెరికాలే కానీ అలా చేసుకొని ఏ విధంగా మనం చేస్తున్నాము. మన మెంబర్లు కరోనా టైంలో ఎంత కష్టపడ్డారో తెలుసు. అలాంటి వాళ్ళు గుర్తించి కరోనా టైం 2022లో మనం వాళ్ళకి సన్మానించుకున్నాం. మళ్ళీ 2022 తర్వాత ఈ సంవత్సరం 2024 3వ తృతీయ ఉగాది పురస్కార అవార్డు ఇస్తున్నాము. ఇందులో ఫస్ట్ మనం వంశపారంపర్యంగా మనం చెప్తాము. నేను చెప్పే ముందు అంటే నేను అన్నీ చెప్పలేకపోవచ్చు. నేను చెప్పినవి 2 విషయాలైనా కానీ మనకు ఆ వాడు చేసింది దానికి 10 రెట్లు చేస్తున్నారు. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం 2-3 విషయాలు చెప్పారు. ఆ విషయాలు నేను చదవగలుగుతున్నాను. వాళ్ళు చేసేదాన్ని కూడా మన గొప్ప సేవ కూడా అలాగే చేస్తుంటారు. వాళ్ళకి ఆ సేవ అనేది చెప్పుకోవడం ఇష్టం లేక కూడా కొంతమంది అవార్డు వద్దు ఏమనుకోకండి, మా పేరు కూడా చదువుతుంది, మేము చేస్తాము, మీరు వెళ్ళాలని చెప్తున్నారు. ఇలాంటి మహానుభావులు మన జిల్లాలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి తలుచుకొని వాళ్ళని మనకి అందించిన గురువుల్ని తల్లిదండ్రులకి ఒక్కసారి మనం స్మరించుకుంటూ మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా డాక్టర్ మన గ్రంథి శేష్ కుమార్ గారు, ఈయన అనకాపల్లి అందరికీ సుపరిచితులే. ఆయన చేసిన సేవలు ఒక 3-4 పేజీలు ఉంటాయి. ఆ విషయం నేను చెప్పగలను, క్లుప్తంగా చెప్పగలను. ఆయన ఒక గంట కూర్చుంటే హాస్పిటల్లో 1 గంట కూర్చుంటే సంపాదించుకోవాలి. అది మనం చెప్పకూడదు. ఆ గంట 2 గంటల సమయాన్ని ఆయన వారానికి 2-3 రోజులు పైములు వెళ్ళి ఆయన స్వతహాగా నిస్వార్థంగా సేవ చేసుకుంటున్నారు. ఇది డాక్టర్ వృత్తిలో మనం చెప్పుకోదగ్గ విషయం ఉంది. రెండోది డాక్టర్ వృత్తిలోనే కాకుండా ఆయన చాలా రకాల్లో చేస్తున్నారు. మనమైతే మన వరకు డాక్టర్గా వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళందరూ కూడా వంశపారంగా వచ్చిన విషయంలో కాబట్టి వైద్య రంగానికి మనం అవార్డు ఇస్తున్నాము. ఆయన చేసిన చాలా సేవలు ఆయన నోటిగా ఒక్కసారి విందాము. ఆయనకి ఇన్స్పిరేషన్ కూడా ఒకసారి ఆయన ఏ ఇన్స్పిరేషన్లో ఆయన చేయగలుగుతున్నారో ఒకసారి
అందరికీ నమస్కారం. నేటి ఈ సభకి చైర్మన్ అయిన శ్రీ వత్తుల గణపతి గారికి, క్షేత్రులందరికీ అనేక నమస్కారాలు చేస్తూ, తోటి సభ్యులందరికీ చక్కని గుడ్ ఈవినింగ్. గణపతి గారు ఒక చిన్న మాట చెప్పారు, మీరు చేసిన కార్యక్రమాలు చెప్పని. నాకైతే మనం చేసింది సేవ కాదు. అసలు సేవ మనం ఎందుకు చేస్తున్నాం? సేవ అంటే ఏంటి? సేవకి ఇంగ్లీష్ పదం సర్వీసా? కాదేమో అనిపిస్తుంది నాకు. సర్వీస్ అంటే సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ సేవ. సేవ అంటే ఏంటంటే విచ్ ఇస్ థింగ్ విచ్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ది రిసిపియంట్. అంటే మనం సేవకైతే సేవ చేస్తున్నాం అనుకుంటున్నాము, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రిటర్న్ కూడా ఆశించకూడదని నాకు స్వామి సత్యసాయిబాబా కల్ట్లో ఉన్నాను నేను. ఆయన దగ్గర నుంచి విన్నది, తెలుసుకున్నది, ఆయన చెప్పగా డైరెక్ట్గా విన్న దాంట్లో చూసుకుంటే కనుక సర్వీస్ మాత్రం మస్ట్ నాట్, యూ షుడ్ నాట్ గెట్ ఎనీ అప్రిసియేషన్ ఆర్ ఈవెన్ ఎ థ్యాంక్స్ ఫ్రమ్ ది రిసిపియంట్ ఆర్ కలీగ్ ఆర్ యువర్ బాస్. అది సేవ అంటే. ఇక సేవ మనం ఎందుకు చేస్తామంటే సేవ రిసీవ్ చేసుకున్న వాడి కోసం అనుకుంటాం, కాదు, మన కోసం చేస్తున్నాం, మన సంతృప్తి కోసం చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం నమ్మిన భగవంతుడు ఒక పని చేద్దాము అని చెప్పనుకుంటే అది వైద్య సేవ అవ్వచ్చు, విద్యా సేవ అవ్వచ్చు, అన్నదానం అవ్వచ్చు, ఆయన మన ద్వారా చేయించుకోవడం అన్నది ఆ భగవంతుడు మనకిచ్చిన అవకాశం. అటువంటి ఉన్నతమైనది సేవ. ఇక ఒక విద్యావంతులు ఏమన్నారంటే సర్వీసులు సేవ అంటే మనం ఈ భూమి మీద పుట్టినందుకు కట్టే అద్దె, మనం అద్దె ఇంట్లోకి వచ్చాము ఈ భూమి మీద అనుకుంటే మనం ఈ షార్ట్ లైఫ్లో చేసే సేవే మనం అందిస్తున్నాం. మనం ఎప్పుడైనా సరే ఒక అద్దెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు మంచి చూడడం అనుకుంటాం, ఎప్పుడు మంచి ఛానల్ అనుకుంటాం. Wait. Thank you. దక్షిణామూర్తి గారు, వాళ్ళ తండ్రి గారు విశ్వనాథం గారు ఎన్నో సేవలు చేశారు. ఈయన కూడా ఆస్ఫూర్తితో మనకి సేవలు చేస్తున్నారు. అది మన అదృష్టం. నందికేశ్వరరావు గారు, ఆయన కూడా ఎన్నో సాహిత్య రంగాలు కానీ విద్యా రంగంలో సేవలకి ఇక మనం నేను చదవలేకపోతున్నాను, ఆయన వచ్చి అందుకోవాల్సిందే కోరుతున్నాను. ఎంత సామాన్య జీవితాలు గడుపుతూ సమాజ సేవకు రోజులో 16 గంటలు ఖర్చు పెడుతుంటారు. ఈయన తన సొంత విషయం ఇస్తరికి దూరంగా ఉంటూ సమాజ సేవ విద్యారంగంలో సేవ చేస్తారు. ఆయన చేసిన లిస్ట్ చదవాలంటే మనకి టైం చాలు. ఎంతమందితో మోహన్ పురస్కార్ అందుకున్నారు. ग्रुप से మన దగ్గర రావడం అదృష్టం. ఈయన సాంకేతిక సమాచార రంగాల్లో విశేష సేవ చేశారు. చంద్రబాబు అంటే మన రాష్ట్ర పూర్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి 3 సార్లు అవార్డు అందుకున్నారు. చాలా మంది ఇన్స్పిరేషన్
రంగంలో కొమ్మూరు రమేష్ గారు. రమేష్ గారి గురించి నేను ఇంకా చెప్పడం కూడా 2-3 పేజీలు ఉంటే కానీ తెలియదు. ఆయన ఎన్ని స్టేట్ లెవెల్లో బాధ్యతలు ఉన్నారో మీకు తర్వాత నేను పర్సనల్గా మెసేజ్ పెడతాను. ఈ బాధ్యతలన్నీ కూడా ఎంత విశేషంగా నిర్వర్తిస్తారంటే అవతల వారు మినిస్టర్ అవనివ్వండి, రాజకీయ నాయకులు అవనివ్వండి, నిర్మాణంగా నిష్పక్షపాతంగా ఆయన పేపర్లో రాసుకుంటూ వెళ్ళిపోతారు. రాజా గారు రాజా గారు నాకు మనకి సేవా రంగంలోనే పరిచయం. ఈయన మన షాప్ దగ్గర అన్నదానం కోసం ఫ్రిడ్జ్ మెయింటైన్ చేస్తూ నెలకి చాలా డబ్బు ఖర్చు కానీ సంవత్సరం పాటు మెయింటైన్ చేశారు. వారు మన వరకు ఆ విషయంలో మాత్రం చాలా చెప్తున్నారు. జవహర్ గారు సార్, ఈయన వయసు చూస్తే చిన్నదే కనపడుతుంది కానీ 121 సార్లు రక్తదానం చేశారు. ఇది ఈ జిల్లాలోనే కాదు స్టేట్ లెవెల్లో కూడా చాలా ఇదిగా ఉన్నది. ఆయన చూసి మొదట్లో చేయగలరా అనిపించేది. తర్వాత 7 సంవత్సరాల ముందు నాకు తెలుసు. ఇప్పటికి 2024 కంప్లీట్ అయింది. సత్యకొండ గారు ఆయన చేసిన సేవలు ఇన్స్పిరేషన్ గా ఈయన ఈరోజు ఎవరికి అవసరమైనా సరే ముందుగా వస్తారు, వచ్చి సేవ చేయడానికి రండి ఉంటారు. ఆయనలో ఉండి గొడవకుంటే ఎంత చేసినా కానీ నెమ్మదిగా తన వరకే తెలుసుకుంటారు. మిగతా వాళ్ళందరినీ సకాలంగా గౌరవిస్తూ తన పని తను సేవ చేసుకుంటూ వెళ్తున్నారు. మన పురస్కారం అందుకోమని ఈమె సకల కళ, ఇక అది చెప్పలేను. అన్ని రకాల్లోని కూడా ఏదైనా నేను ముందుంటాను అన్నట్టు వస్తానని ఆమెకి మనం సత్కరించుకోవడం మన అదృష్టం. రమ్మనండి. సేవా భావనతో లోక కళ్యాణార్థం కోసంగా ఈ భూమి మీదకి వచ్చిన సోల్స్ అన్నీ ఇక్కడ అసెంబుల్ అయినాయి. అది ఎవరి కృషి అంటే శ్రీ స్వయం సేవా ట్రస్ట్ అనకాపల్లి, దానికి చైర్మన్ అయిన బొద్దుల గణపతి చైర్మన్ గారు మరియు రాము సారు, వీళ్ళందరూ ఏదో ఒక విధంగా సేవకుల్ని సేవ చేసే వాళ్ళని ప్రోత్సహించాలి, మరింత లోక కళ్యాణార్థం కోసంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక సేవ. వాళ్ళు మనం సేవ చేస్తుంటే మనకు వీళ్ళు సేవ చేస్తున్నారంటే వీళ్ళెంత గొప్ప వాళ్ళు ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు అండి. సో మేము చేసేది మెడిటేషన్, ధ్యానం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ధ్యానం చాలా అవసరం. అంటే సర్వోత్కృష్టమైన, సర్వశ్రేష్టమైన, పవిత్రమైన ఈ మానవ జన్మకి లక్ష్యం కూడా అంత శ్రేష్టమైనది ఉండాలి. అదే పరమాత్మలో లయం. ఆ పరమాత్మలో లయం అవ్వాలంటే మనం ధ్యానం తప్పక చేసుకోవాల్సిందే. ఇది మన జీవన శైలిలో ఒక భాగం అయిపోవాలి. ఇదే మా ఇవ్వాలనే ఉద్దేశంతో వాసవి స్వయం సేవా ట్రస్ట్ ఉగాది పురస్కారాల పేరుతో మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ యొక్క సేవా కార్యక్రమాన్ని గుర్తించి మీకు ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరిన్ని సేవా కార్యక్రమాలతో మీరు మంచి మంచి అవార్డులు సాధించాలని, మరి వేద ఆశీర్వాదం ఇవ్వడానికి మన గురువుగారు రెడీగా ఉన్నారు. ఇప్పుడు వేద ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుకీర్తిం ప్రజాం దదుః భాగవతే దైవేనం ప్రళయతే బ్రాహ్మణాంతేయవద్ధరేవ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిర్భవతి యావదేవై దేవతాస్తాసం మావేద బ్రాహ్మణే వింతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యోతి వేద
पर्याप्य अनन्तराय सर्वस्तोमोरात्मनः सर्वस्याद्य सर्वस्य सर्वमेव तेनाप्नोति सर्वं जयति शपं जीव शरदो वर्धमानित्यपरिगमो भवति शतपति शतं दीर्घमानि वर्तयनामध्ययं शतमेनमेव स्वात्मानं भवति सर्वमन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुक्ताग्ने रुपयोधि रुपम्पेत्वापदुचारकव्यं देवपुत्रं रक्षदायो शतं पश्यतो श्रेयोसीयायत्सम्भूतं भूतं चक्रक्रतुभानाभां सम्भां ज्योतिष्माकुस्तेजस्वानापकृष्टमिन्नविदपन्नो रोचनो रोचमानस्सोभनस्सोभमानं कल्याणं सममानं भवति शताय पुरुषस्य तेन्द्रियायुष्येन्द्रिये प्रतिष्ठति यजमानस्य भक्तजनानां सह कुटुम्बानां क्षేमस्थैर्य धैर्य विजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु सर्वे जनाः सुखिनो भवन्तु అందరూ కూడా చల్లగా బాగుండాలని మా ఆశీర్వచనం. అందరినీ సేవా దృక్పథంతో ఆయన మన సేవల్ని ఆశీర్వదిస్తూ మనందరికీ అవార్డులు ఇచ్చి మనల్ని ఎంకరేజ్ చేశారు. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి నిర్వాహకర్తకు కూడా మనం ఏదో చేయాలి. మన అతిథుల చేతుల మీదుగా ఆయనకు ఒక చిన్న చిరు ఒక్క నిమిషం అయ్యా గణపతి గారికి పశుమాన్ భవతి ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. మరొక్కసారి అనేక ధన్యవాదాలు చెప్తూ వాసవి స్వయం సేవా ట్రస్ట్ వారికి ముఖ్యంగా వాటి సరైన గణపతి గారికి చెప్పాలంటే నిరవధికంగా ఆల్మోస్ట్ 2 years ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారు. అంటే ఆయన ఎంత సేవ చేస్తున్నారో ఆయన చక్కగా మంచి నిద్ర పడడం రోజు నడపడం అంతే కదండి. అటువంటి గణపతి గారికి మొత్తం ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా అవార్డు గ్రహీతలందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు చేస్తూ మాకు ఈ అవార్డు ఇవ్వడం వలన మేము ఏదో ఎక్కువైపోయని చెప్పి అనుకోవట్లేదు. మా బాధ్యత ఇంకొకసారి గుర్తించి మరొక్కసారి ఇంకొంచెం బాగా చేయాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండి, నా పేరు శ్రీమన్నారాయణ. ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే పారే నీటికి చెప్పనవసరం లేదు దాని లక్ష్యాన్ని సముద్రాన్ని చేరుకోవటం. వెలిగే కట్టికి చెప్పనవసరం లేదు నేను వెలిగినంచడం. అలా మీరందరూ చేస్తుంటే నా పేరు శ్రీమన్నారాయణ. మాడుగుల మండలంలో జమాదోపేట గ్రామంలో నేను వైశ్య కుటుంబానికి చెందినవాడిని. వ్యాపార వ్యవహారాలన్నీ వదులుకొని ఈ రోజుకి ధర్మ ప్రచారంలో చేస్తూ సమరసత సేవా ఫౌండేషన్ అనే కార్యక్రమంలో 380 మంది క్రైస్తవ కుటుంబాలని హిందువులుగా మనం తీసుకుని ఎందుకు చెప్తున్నామంటే ఈవేళ మనందరినీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నారు, వీరి దగ్గరికి వెళ్ళి ఆశిస్తున్నారు, వారి దగ్గరికి వెళ్ళి జ్యోతిష్ చేస్తున్నారు. గ్రామాల్లో ఈ రోజు అంతరించిపోతున్నటువంటి భజనని, సత్సంగాలని, సామూహిక హారతల్ని ఈ రోజు వారం వారం భజనలు అన్నీ మర్చిపోయాయి. అందుకంటుంటాం ఒక్క చరణం. బతికి ఉన్నన్నాళ్ళు భజనేమో మానేసి హాయి అనే మాయలో పడిపోయాము. ఊపిరున్నన్నాళ్ళు ఊరు వాడ తిరిగేసి ఉండిలే కాలమెంతో అనుకున్నాను. బతుకున్న రోజులంతా ఈ దేహం బాగుంది కదా, 60 కేజీల దేహము 1/2 కేజీ బుగ్గిగా మారిపోకముందే, అరడుగు ఫోటోగా మారిపోకముందే సమాజ సేవ చేసి నేను కాలం చెల్లించాలని మీలాంటి పెద్దలందరినీ చూసుకునే భాగ్యంలో మరొకసారి మీ అందరినీ కలుస్తాను. మరొకసారి మీరు చేస్తున్న సేవలకి అజరామరమైన సేవలకి వాటికి గుర్తిస్తూ భక్తుల్లోనే ఉంటారు. ఆయన శంకు చక్ర పడగా మన దగ్గర రావట్లేదు.